హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మా కిచెన్లో మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి వెజ్ ఫిష్ కర్రీ. వెజ్ ఫిష్ కర్రీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో ఈజీగా ఎంతో హైజీన్గా చూసేద్దాం ఫ్రెండ్స్. వెజ్ ఫిష్ కర్రీ ఎలా తయారు చేస్తావు అని ఆలోచిస్తున్నారా? ఎక్కువ ఆలస్యం చేయకుండా చూసేద్దాం మరి వెజ్ ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలని. మన వెజ్ ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఒక 2 వరకు పెద్ద సైజు ఉండే అరటికాయలని ఈ విధంగా తీసుకోవాలి. అంటే పచ్చి అరటికాయలు ఫ్రెండ్స్, 2 తీసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఒక 12 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ వరకు అల్లం ముక్క, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను తీసుకోవాలి. అంటే ఇది టేబుల్ స్పూన్ ఫ్రెండ్స్, మీకు తెలియడం కోసం నేను చూపిస్తున్నాను. ఇలా 1/2 టీ స్పూన్ వరకు మెంతులను తీసుకోవాలి. ఇది 1/2 టీ స్పూన్. 1 టీ స్పూన్ వరకు ఇక్కడ బియ్యాన్ని తీసుకోవాలి ఫ్రెండ్స్, అది టీ స్పూన్. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని తీసుకోవాలి, అది 1/2 టీ స్పూన్. ఇలా ఒక 4-5 ఉల్లిపాయలని శుభ్రంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా సన్నగా. 3 పచ్చిమిర్చి, చిన్న టమాటో. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. మన వెజ్ ఫిష్ కర్రీ తయారు చేయడానికి ముందుగా ఈ విధంగా ఒక చాపింగ్ బోర్డ్ పైన మనం ఇందాక తీసుకున్న అరటికాయలని తీసుకోవాలి. ఇలా అరటికాయలని తీసుకొని మొత్తం అరటికాయలపై ఉన్న తొక్క మొత్తాన్ని రిమూవ్ చేసి తీసుకోవాలి. పీలర్ సహాయంతో కానీ, లేదంటే ఈ విధంగా ఒక నైఫ్ సహాయంతో కానీ చక్కగా పైన ఉన్న తొక్క మొత్తాన్ని రిమూవ్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా. వెజ్ లవర్స్ అందరికీ పండగే ఫ్రెండ్స్. ఈ కర్రీ చేపల కూరలాగా అచ్చంగా చాలా బాగుంటుంది. ఇలా చక్కగా మొత్తం పైనున్న పొట్టునంతా రిమూవ్ చేసి తీసుకున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. చాలా క్రాస్గా రావాలి ఫ్రెండ్స్, కొద్దిగా లావుగానే రావాలి ముక్కలు అనేవి. ఇక్కడ నేను ఎక్కువ ముక్కలు రావడం కోసం కొద్దిగా క్రాస్గా మాత్రమే కట్ చేస్తున్నాను. అదే మీరు ఇంకా పెద్ద సైజులో ఉండే అరటికాయలని తీసుకుని బాగా క్రాస్గా కట్ చేస్తే అచ్చంగా చేప ముక్కల్లాగానే వస్తాయి ఫ్రెండ్స్. ఇలా చక్కగా మొత్తం 2 అరటికాయలని కూడా ఈ విధంగా చక్కగా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అచ్చంగా చేప ముక్కల్లాగా కనపడడం కోసం నేను ఈ విధంగా చిన్నగా హోల్ చేసి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. లేదు అనుకుంటే హోల్ చేయకుండా ప్లెయిన్గా కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు చేపల కూర అంటే ఎలా ఉంటుందో వెజ్ లవర్స్కి తెలియదు కదా ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు మనం అరటికాయతో చేపల కూరని ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, వాళ్ళకి చేపల కూర రుచి అనేది ఏ విధంగా ఉంటుందో ఇలా తెలుస్తుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వాటిని ముందుగానే మనం నీళ్ళల్లోకి 1 టీ స్పూన్ అంత పసుపుని, కొద్దిగా ఉప్పుని వేసుకుని ఈ విధంగా పెట్టుకుని ముక్కల్ని అందులోకి తీసుకోవాలి. ఇలా ఎందుకు తీసుకోవాలి అంటే మనం తీసుకున్న అరటికాయ అనేది నల్లబడకుండా ఉండడం కోసం ఇలా ఉప్పు నీళ్ళల్లోకి తీసుకోవాలి. పసుపుని, ఉప్పుని తీసుకుని ఆ నీళ్ళల్లో ఇలా పైనున్న నల్లగా ఉండే స్టార్చ్ అంతా పోవడం కోసం ఇలా చేతులతో రబ్ చేస్తూ ముక్కకి కూడా చక్కగా కడుక్కుంటే పైన నల్లగా ఉండేది మొత్తం పోతుంది ఫ్రెండ్స్. ఇలా చక్కగా మొత్తం ముక్కలన్నింటినీ కడుక్కొని, అంటే వీడియోలో చూపిస్తున్నాను కదా అంత థిక్నెస్గా ఉండేలాగా ఉండాలి ముక్కలు అనేవి. ఇలా చక్కగా కడుక్కొని వాటర్ ఏమీ లేకుండా జాగ్రత్తగా మొత్తం వీడియోలో నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, అలా వేలితో రబ్ చేస్తూ కడుక్కోవాలి. అప్పుడే దానిపైన ఉండే నల్లదనం అంతా పోతుంది. ఇలా వాటర్ అనేది ఏమీ పడకుండా జాగ్రత్తగా చక్కగా కడుక్కున్నాక చూస్తున్నారు కదా పొడి పొడిగా ఉండాలి ముక్కలు అనేవి. అలా కడుక్కొని వాటర్ పడకుండా తీసుకోవాలి. ఇలా తీసుకున్న ముక్కలలో ఇప్పుడు రుచికి తగ్గట్లుగా 1 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారాన్ని తీసుకోవాలి. ఇలా చక్కగా 1 టీ స్పూన్ వరకు కారాన్ని తీసుకున్నాక మరొక టీ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ని తీసుకోవాలి, అంటే బియ్యం పిండిని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చక్కగా ఉప్పు, పసుపు, కారం అన్నీ తీసుకున్నాం కదా, రైస్ ఫ్లోర్ కూడా తీసుకున్నాం కదా, తీసుకున్నాక ముక్కలన్నింటికి చక్కగా మనం తీసుకున్నవన్నీ పట్టేలాగా రబ్ చేసుకుంటూ ప్రతి ముక్కకి కూడా మనం వేసినవి పట్టించాలి. ఇలా చక్కగా కోట్ చేయాలి. ఉప్పుని, కారాన్ని, పసుపుని, రైస్ ఫ్లోర్ని కూడా ముక్కకి అంటేలాగా చక్కగా ఇలా కోట్ చేసుకోవాలి.
ఇలా కోట్ చేసుకున్నాక చక్కగా మనం వీటిని చేపల్ని ఏ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలో అదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ మాత్రం. మీరు చేపల కూరని పక్కన పెట్టి ఈ కూరని ప్రతిసారి చేసుకుంటారు, అంత రుచిగా ఉంటుంది. చేపల కూర చేసుకోవాలి అంటే చేపలు ఉండాలి అని ఆలోచిస్తున్నారా? అలా ఆలోచించకుండా అరటికాయ ఉన్నప్పుడు ఇంట్లో ఈ విధంగా చేపల కూరని ప్రిపేర్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది. చేపల కూరని తలదన్నేలాగా ఉంటుంది. ప్రతి వెజ్ లవర్ ఈ కూరకి ఫ్యాన్స్ అయిపోక తప్పదు ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేశారంటే మీకు చేపల కూర ఏ విధంగా ఉంటుందో రుచి అనేది తెలుస్తుంది మీకు. ఇలా చక్కగా మొత్తం రబ్ చేసుకుంటూ ప్రతి ముక్కకి మనం వేసినవన్నీ ఈ విధంగా పట్టించాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా నేను పట్టించానో. అదే విధంగా పట్టించాక ఒక 5 నిమిషాలు దీన్ని పక్కన పెట్టాలి. ముక్కలన్నింటికి మనం తీసుకున్నవన్నీ పట్టేలాగా 5 నిమిషాలు పక్కన పెట్టాక మనం ముందుగా తీసుకున్న చింతపండు ఏదైతే ఉందో ఆ చింతపండులో ఒక అరకప్పన్ని నీళ్ళను యాడ్ చేసి ఈ విధంగా ఒక బౌల్లోకి నానబెట్టుకుని పెట్టుకోవాలి. చింతపండుని ముందుగానే నానబెట్టాలి ఫ్రెండ్స్. ఇలా చక్కగా చింతపండుని కూడా నానబెట్టి రెడీగా పక్కన పెట్టుకుని 5 నిమిషాల తర్వాత మనం మన చేప ముక్కల్ని అంటే మన వెజ్ ఫిష్ ముక్కల్ని వేయించుకోవడం కోసం ఈ విధంగా ఒక ఐరన్ ప్యాన్ని పెట్టుకోవాలి. స్టవ్ పైన స్టవ్ ఆన్ చేసి పెట్టుకుని ఫ్యాన్ అనేది కొద్దిగా హీట్ ఎక్కాక ఈ విధంగా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. లేదా కొద్దిగా యాడ్ చేసుకున్నా చాలు ఫ్రెండ్స్. ఇలా చక్కగా యాడ్ చేసుకుని ఆయిల్ అనేది కొద్దిగా హీట్ ఎక్కేలాగా చూడాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి మన వెజ్ ఫిష్ ముక్కల్ని వేసుకుందాం. మనం ఫిష్ ముక్కల్ని ఏ విధంగా అయితే వేయించుకుంటామో అదే విధంగా ఇలా ఈ ఐరన్ ప్యాన్ మొత్తం ఆయిల్ని స్ప్రెడ్ చేసి ఒక్కొక్కటిగా గ్యాప్ ఇచ్చుకుంటూ మన ఫిష్ ముక్కల్ని వేసుకోవాలి. అంటే వెజ్ ఫిష్ ముక్కల్ని ఈ విధంగా తీసుకోవాలి. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఒకవైపు వేగాక మరోవైపు టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువసేపు కూడా వేయించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా ఒక జస్ట్ 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అరటి ముక్కలు అనేవి తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఇలా వేయించి చేయడం వలన ఎక్స్ట్రా రుచి వస్తుంది ఫ్రెండ్స్ మన ఈ వెజ్ ఫిష్ కర్రీకి. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే ప్రతిసారి మనం అరటికాయ తెచ్చుకున్నప్పుడు మీరు డెఫినెట్గా ఇదే విధంగా ట్రై చేస్తారు. ఇలా ఒకవైపుకి చక్కగా వేగిన తర్వాత చూస్తున్నారు కదా ఎంత చక్కగా వేగిందో. ఇలా వేగాక మరోవైపుకి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. ఇలా ముక్కలన్నింటినీ చక్కగా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ షేడ్ వచ్చేలాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా కలర్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇలా చక్కగా వేగాక ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చక్కగా ఇలా ఒక ప్లేట్ని తీసుకుని వేగిన ప్రతి ఫిష్ ముక్కని కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోవాలి. అచ్చంగా చేప ముక్కల్లాగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. అంత చక్కగా రుచి కూడా అంతే బాగుంటాయి. మీరు సింపుల్గా ఇలా కర్రీలాగా కాకుండా ఈ విధంగా వేయించుకున్నాక కూడా పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ కూడా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలా వేయించుకుంటే ఇలా చక్కగా మొత్తం అన్నీ తీసుకున్నాక మిగతా బ్యాచ్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇదే విధంగా చక్కగా వేయించుకోవాలి. టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. చక్కగా మొత్తం ఈ విధంగా వేయించుకొని తీసుకున్నాక చూస్తున్నారు కదా మన ఫిష్ ముక్కలు ఎంత చక్కగా రెడీ అయిపోయాయో. చాలా బాగున్నాయి కదా చూడడానికి కలర్ అనేది. ఇప్పుడు వాటిని రెడీగా పక్కన పెట్టుకుని మన ఫిష్ ముక్కల్ని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కాక మనం ముందుగా తీసుకున్న 1/2 టీ స్పూన్ మెంతులు ఉన్నాయి కదా ఆ మెంతుల్ని వేసి కొద్దిగా దూరగా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు మెంతులలో ఉండే పచ్చిదనం అంతా పోయేలాగా వేయించాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఇలా మెంతులని ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే మెంతులలో ఉండే పచ్చిదనం పోయి అంటే దాంట్లో కొద్దిగా చేదు ఉంటుంది కదా మెంతులలో ఆ చేదు అనేది పోయేలాగా వేయించుకోవాలి. అప్పుడే కర్రీ రుచి అనేది చాలా చాలా బాగుంటుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతులే ఫ్రెండ్స్. మనం మెంతులని వాడటం వలన అచ్చం చేపల కర్రీ రుచి అనేది వస్తుంది. ఇలా 2-3 నిమిషాలు చక్కగా వేయించాం కదా
వేయించుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకోవాలి. అలాగే జీలకర్రను కూడా తీసుకుని ఇప్పుడు ఇందులోకి బియ్యాన్ని కూడా తీసుకోవాలి. బియ్యం అనేవి పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. కానీ బియ్యం వేయడం వలన కూడా చాలా చాలా బాగుంటుంది. దీని రుచి అనేది థిక్ గ్రేవీతో చాలా బాగుంటుంది. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత వీటిని చక్కగా కలుపుకుంటూ 2-3 నిమిషాలు ఈ విధంగా వేయించుకోవాలి. బియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యేలాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఈ విధంగా ఒక చిన్న బౌల్ని తీసుకుని దాంట్లోకి ఇవన్నీ వేసుకుని చల్లారేలాగా పక్కన పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారాక గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఇవి మనం వేయించి పెట్టుకున్నవి పూర్తిగా చల్లారిపోయాయి. ఈ విధంగా ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మనం వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసి పూర్తిగా ఫైన్ పౌడర్ లాగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చక్కగా ఇలా చూస్తున్నారు కదా ఎంత ఫైన్ పౌడర్ లాగా చేశానో నేను. ఇలా ఫైన్ పౌడర్ లాగా అయ్యేలాగానే గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న వెల్లుల్లి, అల్లం ఉన్నాయి కదా వాటిని, అలాగే మనం ముందుగా తీసుకున్న ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ విధంగా ఇందులోకి తీసుకోవాలి. ఇలా చక్కగా ఉల్లిపాయలను కూడా తీసుకున్నాక ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఎంత ఫైన్గా వీలైతే అంత ఫైన్ ప్యూరీలాగా చేసుకోవాలి. అప్పుడే ఈ చేపల కూర రుచి అనేది చాలా బాగుంటుంది థిక్ గ్రేవీతో. చూస్తున్నారు కదా ఎంత ఫైన్ పేస్ట్ లాగా నేను చేశానో. అదే విధంగా చేసుకుని రెడీగా పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ పైన సేమ్ అదే ప్యాన్ని పెట్టుకోవాలి. ఇలా ప్యాన్ని పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని చక్కగా ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కనిద్దాం. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు ఏం చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఆయిల్ అనేది కొద్దిగా హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఒక టీ స్పూన్ అన్ని ఆవాలను, అలాగే ఒక టీ స్పూన్ అన్ని జీలకర్రని తీసుకుని ఈ రెండింటిని కొద్దిగా చిటపటలాడే వరకు వేయించాలి. ఇలా చక్కగా వేయించిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చిని ఈ విధంగా చీల్చి వేసుకోవాలి. ఇలా చక్కగా పచ్చిమిర్చి వేగాక మనం ముందుగా తీసుకున్న కరివేపాకుని కూడా శుభ్రం చేసుకుని శుభ్రంగా కడుక్కుని కరివేపాకు ఈ విధంగా వేగేలాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగానే పైన ప్యూరీ లాగా చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, నెక్స్ట్ మనం తీసుకున్న మసాలాలన్నింటినీ ఈ విధంగా ఇందులోకి తీసుకుని చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇందులోంచి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేలాగా చక్కగా వేయించాలి ఒక 2-3 నిమిషాల పాటు. ఇలా చక్కగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు అనేది అంటుకోకుండా వేయించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే ఈ చేపల కూర రుచి అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా చక్కగా వేయించుకున్నాక ఆయిల్ అనేది లైట్గా రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న టమాటోని కూడా నేను ఈ విధంగా ప్యూరీలాగా చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ టమాటో ప్యూరీని కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇలా వేసుకుని టమాటో అనేది పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్, వేయకపోయినా చాలా బాగుంటుంది. కానీ నేను మాత్రం అందుకే చిన్న సైజ్ టమాటోని తీసుకున్నాను. టమాటోని స్కిప్ చేసి కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు. ఇలా టమాటోని కూడా తీసుకుని చక్కగా మొత్తం వేగేలాగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్లుగా ఉప్పుని తీసుకుందాం. ఇలా ఉప్పుని తీసుకుని అలాగే ఒక టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుందాం. ఇలా చక్కగా నేను ఒక టీ స్పూన్ వరకే కారాన్ని వాడుతున్నాను ఫ్రెండ్స్. మీరు తినే కారాన్ని బట్టి ఒక 2 టీ స్పూన్లైనా లేదా 2.5 టీ స్పూన్ల వరకు కూడా కారాన్ని వాడచ్చు. పావు టీ స్పూన్ వరకు పసుపుని కూడా తీసుకుని ఉప్పుని, కారాన్ని, పసుపుని ఇందులో చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా అడుగు అనేది అంటుకోకుండా అడుగు నుంచి కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఇలా ప్యూరీలాగా చేసుకున్నది దేన్నైనా నేను చూపిస్తున్నాను కదా అడుగు నుంచి ఎలా కలుపుతున్నానో అదే విధంగా కలుపుకుంటే అడుగు అనేది అంటుకోకుండా మాడిపోకుండా కర్రీ రుచి అనేది మారకుండా చక్కగా వస్తుంది. ఈ విధంగా వేయించుకుంటే చక్కగా ఇప్పుడు మొత్తం మసాలాలన్నీ పచ్చివాసన పోయి చక్కగా వేగేలాగా వేయించాలి.
ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగానే వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇలా చక్కగా వేగాక ఇప్పుడు ముందుగా చింతపండుని నానబెట్టి పెట్టాం కదా, ఆ చింతపండులోంచి గుజ్జుని సపరేట్ చేసి మొత్తం చక్కగా ఈ విధంగా స్ట్రెయిన్ చేసి తీసుకోవాలి చింతపండు రసాన్ని. ఆ చింతపండు రసాన్ని తీసుకుని ఇందులో చక్కగా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు ఈ చింతపండు రసం అనేది కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇలా చక్కగా కలుపుకున్నాక వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఒక అరకప్పు లేదా కప్పున్నర వరకు కూడా యాడ్ చేయొచ్చు. ఇలా చక్కగా నేనైతే ఒక కప్పు వరకు యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఎక్కువగా యాడ్ చేస్తే మరీ పల్చగా అయిపోయి రుచి అనేది మారిపోతుంది. కాబట్టి వాటర్ అనేది కొద్దిగా తగ్గించి తీసుకుంటేనే బాగుంటుంది. ఇలా తీసుకున్నాక ఈ విధంగా చక్కగా మరుగుతున్న టైంలో మన చింతరసం నీళ్ళని తీసుకుని మరిగించుతున్నాం కదా, చక్కగా మరుగుతున్న టైంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న వెజ్ ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటిగా స్లోగా ఈ పులుసులో డ్రాప్ చేసుకుందాం. చింతపులుసులో ఈ గ్రేవీలో ఇలా చక్కగా మొత్తం ముక్కలన్నింటినీ డ్రాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చక్కగా మొత్తం ముక్కలన్నీ వేసుకున్నాక అప్పుడు జాగ్రత్తగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా చక్కగా ముక్కలన్నింటినీ తీసుకున్నాం కదా, ఒకసారి స్పూన్తో ఈ విధంగా జాగ్రత్తగా కలుపుకోవాలి, ముక్కలు అనేవి విరిగిపోకుండా. చక్కగా కలుపుకున్నాక ఒక్కసారి దీనిపైన మూత పెట్టి జస్ట్ 2-3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఎక్కువసేపు ఉడికించాము అంటే టూ సాఫ్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్. అరటికాయ అనేది టూ సాఫ్ట్గా అయిపోయి మొత్తం విరిగిపోతాయి, చేప ముక్కల్లాగా కనిపించవు. కాబట్టి 2-3 నిమిషాలు మాత్రమే ఉడికించాలి. ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, చక్కగా ఉడికి ఎంత బాగా ఆయిల్ పైకి తేలుతుందో చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా, ఎప్పుడెప్పుడు తినాలి ఈ వెజ్ ఫిష్ కర్రీ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ చూస్తున్నారు కదా, ముక్కలు అస్సలు విరగకుండా ఎంత చక్కగా వచ్చాయో. నేను చూపించిన మెథడ్స్ని మీరు ఫాలో అయ్యి చేసుకుంటే చేపల కూర కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. పక్కన పెట్టి ఇదే కూరని ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటారు. చేపలు లేకుండా చేపల కూర అనేది ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేశారంటే గ్రేవీ కూడా చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో గ్రేవీ ఉంటే చాలా చక్కటి రుచిగా ఉంటుంది ఈ కర్రీ అనేది. ముక్కలు కూడా ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా, విరగకుండా చక్కగా చేపల కూరలాగా. ఇలా ఉడికించుకున్న తర్వాత సూపర్ అమ్మీ టేస్ట్తో మంచిగా మన చేపల కర్రీ అనేది రెడీ అయిపోయింది, వెజ్ ఫిష్ కర్రీ అనేది. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా చాప్ చేసిన కొత్తిమీరని ఈ విధంగా వేసుకోవాలి. వెజ్ లవర్స్ అందరికీ చాలా చాలా అన్ని పండగలు ఒకేసారి కలిసి వస్తే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కూర అనేది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఈ విధంగా కొత్తిమీరను వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చక్కగా ఈ కర్రీని చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక సర్వింగ్ ప్లేట్ని తీసుకుని చక్కగా మొత్తం మనం రెడీ చేసుకున్న వెజ్ ఫిష్ కర్రీని ఇందులోకి తీసుకుందాం. ఇలా మొత్తం తీసుకుని చక్కగా రోటీ, చపాతీ, రైస్ దేంట్లోకి మనం సర్వ్ చేసుకున్న అద్దరిపోయే రుచితో ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చక్కగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి మనం వేడిగా రోటీ, చపాతీ, రైస్ దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇదే విధంగా అరటికాయలు తెచ్చుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ అండ్ టెక్స్చర్ నాకు కామెంట్ చేసి చెప్పండి, అచ్చం చేపల కూరలాగా వచ్చిందో లేదో. అలాగే మీకు కనుక మా ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.